యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మే 18వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వాక్యము. క్రీస్తునందు ప్రియులారా, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉపదేశములు సఫలమగును. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది: నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గల వాడగును, అపహసకుడు గద్దింపునకు లోబడడు. ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. ఈ వాక్యం వింటున్న ప్రియులారా, మన పిల్లలను చిన్నప్పటి నుంచి దేవునిపై భయభక్తులతో పెంచాలి. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదివించండి. సమయాన్ని వృధా చేయకుండా దేవునితో సమయాన్ని గడుపుట నేర్పించండి. దేవుడు మిమ్మును, మీ పిల్లలను, మీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.